నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం గుండుపల్లి గ్రామంలో మామిడి భాస్కర్ అనే రైతు తనకు నష్టపరిహారం చెల్లింపు చేయకుండా జాతీయ రహదారి పనులను చేయడం అన్యాయమని రహదారి పనులను అడ్డగించారు. దీంతో పోలీసులు భాస్కర్ ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతు భాస్కర్ మాట్లాడుతూ గుండుపల్లి గ్రామంలో 93-3 సర్వే నెంబర్కు చెందిన 60 సెంట్ల భూమి ఉందని, అందులో 50 సెంట్లు భూమి హైవే నిర్మాణ పనుల్లో పోతుందన్నారు. భూమికి సంబంధించి నష్టపరిహారం 2 ఏళ్లు అవుతున్నా తమకు అందలేదన్నారు. తమకు నష్టపరిహారం అందించిన తర్వాతే పనులు ప్రారంభించాలని జిల్లా ఉన్నత అధికారులకు వినతి పత్రాలు అందించినా నేటికి తమకు ఇంతవరకు నష్టపరిహారం అందించడం లేదని బాధితుడు వాపోయారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరితో అందరితో పాటు తాను నష్టపరిహారం దక్కించుకోవడంలో వెనుకబడిపోయానన్నారు. పరిహారం అందివ్వకుండానే పోలీసు బలగాలను దింపి నేషనల్ హైవే పనులను చేపట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి పూర్తయితే తమని పట్టించుకునే వారు ఉండరని, తరువాత తాము ఎవరిని అడగాలని ప్రశ్నించారు. ఉన్నత అధికారులు స్పందించి తమకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు తన భూమిలో రహదారి పనులు ఎలా చేస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగి పనులను అడ్డుకున్నాడు. దీంతో పోలీసులు భాస్కర్ ను అరెస్టు చేయగా అధికారులు పనులు కొనసాగించారు. జాయింట్ కలెక్టర్ గారికి నమస్కారం సార్. గత 2019 నుంచి హైవే పనులు ఏమైతే స్టార్ట్ అయ్యాయో వాటి గురించి భాస్కరనా కూర్చోమనాలా నమస్కారం సార్. హైవే పనుల మీద మాకైతే ఎటువంటి పారితోషికము అందలేదు. మా భూమి వచ్చి 50 సెంట్లు భూమి పోతుంది. ఒక బావి, 9 సమాధులు, 23 చెట్లు, రాతి కట్టకం కూడా బావి పోతుంది. ఇంతవరకు ₹1 కూడా మాకు ఇచ్చారు. నా పేరు మామిడి భాస్కర్, గుండుపల్లి నివాసిని. సర్వే నెంబర్ 93లో 3 నా పేరు మీద 64.5 సెంట్ ఉంది. అందులో 167Bకి సంబంధించి హైవే నిర్మాణ పనులు జరుగుతుంది. నాకు ఇదివరకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదు. అడిగితే జాయింట్ కలెక్టర్ గారికి కూడా విన్నయించుకున్నాము. ఆర్డీఓ మేడం గారికి చాలాసార్లు పోయాము. మీకు పడతాయన్నారు. గత జనవరి లాస్ట్లో పోలీస్ బెటాలియన్ వచ్చి మమ్మల్ని మీకు పడతాయని చెప్పి హామీ ఇచ్చి మమ్మల్ని అడ్డు తొలగించారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ₹1 అయితే రాలేదు. దౌర్జన్యంగా ఈ చర్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. రైతులు నిజంగా ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు ₹1 కూడా మాకు అమౌంట్ అయితే రాలేదు. మీరు దౌర్జన్యంగా పోలీస్ బెటాలియన్ పంపించారు. మీరు ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్స్ ఇచ్చకముందు ఒకసారి ఆలోచించుకోవాలి కదా, నిజమైన రైతు ఇబ్బంది పడుతున్నారా లేదా అని. ఇప్పుడు మేము కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలన్నా, లేకుంటే మాకు నష్టపరిహారం చెల్లిస్తారా? ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు పోలీసు వాళ్ళని తీసుకుని వచ్చి మరి నిలబెట్టడం అనేది సరికాదు. మీరు ఆర్డీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు తహసీల్దారు గ్రామసభ పెట్టారు. గ్రామసభ పెట్టి తీర్మానం కవర్ లెటర్లో పంపించారు. దాన్ని కూడా మీరు లెక్క చేయటం లేదు. అంటే తహసీల్దారు చేతకాని వాడ నేను లెక్క, లేకుంటే ఆర్డీఓ గారికి విన్నయించుకున్నాము. 1కి 3 సార్లు పోయాము. 3 సార్లు కూడా మా బాధ విన్నారా కానీ
దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత జాయింట్ కలెక్టర్ గారికి కూడా మేము కలెక్టర్ గారు ఆనంద్ సార్ వచ్చినప్పుడు ఒకసారి మేము ఇచ్చాము. ఈ రోడ్డు పనులు మాత్రం వాళ్ళు త్వరగా పూర్తి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మేము ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ పట్టించుకోరు. మా పరిస్థితి ఏది, మేము ఎక్కడికి వెళ్ళాలా? ఇదే మాదిరిగా 1.5 సంవత్సరం ముందు ఇంటి బేస్ మట్టం గోడలు అన్నీ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి చేస్తే కనీసం వచ్చి తొంగి కూడా చూడలేదు. మేము అర్జీలు ఎన్ని ఇచ్చినా కానీ 3 సార్లు అర్జీ ఇచ్చాను, కనీసం వాళ్ళు రాలేదు, తొంగి చూడలేదు. మస్తారెడ్డి గారికి చెప్తే సరే దాని ఏముందో నేను చూసుకుంటాను. ఇప్పుడు 1.5 సంవత్సరం అయిందే రోడ్డు ఇది లెవెల్ చేసి, ఇప్పటికి రూపాయి రాలేదు. ఇది కూడా అంతే, ఇప్పటికి రూపాయి చెందలేదు మాకు. మేము ఎవరికి చెప్పుకోవాలా? ఎన్నిసార్లు మీ ఆఫీసులో పెట్టి తిరగాల? మాకు నష్టపరిహారం చెల్లిస్తారా? లేకుంటే మేము కుటుంబ సమేతంగా మాకు ఇదే జీవనాధారం, ఇది కాకుండా వేరేం లేదు. ఇంకొక విషయం ఏంటంటే సాయి అనే విఆర్ఓ ఎవరైతే అమౌంట్ ఇచ్చారో వాళ్ళకు ఇది అమౌంట్ ఎక్కువ చేశారు. ఇదే విధంగా మా బావి 5 మెట్ల బావి, నీళ్ళు ఉన్నాయి కావాలంటే చూసుకోండి. దానికి 2,65,000 రాశారు. పక్కన చిన్న బావి, దానికి 14 లక్షలు రాశారు. అసైన్మెంట్, ఇది పట్టా భూమి, అది అసైన్మెంట్. ఆ పక్కన కప్లేట్పల్లి నాగంపల్లి దగ్గర చిన్న బావి, దానికి 11 లక్షలు ఇచ్చారు. కానీ వాళ్ళు ఎవరికైతే అమౌంట్ ఇచ్చారో బీఆర్ఓ వాళ్ళకు, వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకు అమౌంట్ ఎక్కువ రాసి ఇచ్చేశారు. అది తప్ప మీరు ఒక్కసారైనా ఇంత సమస్య జరుగుతుంది, ఆర్డీఓ మేడం గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఒక్కసారైనా భూమి మీదకి వచ్చారా, చూసారా? ఇష్యూ 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కనీసం మీరు ఆఫీసులో కూర్చొని ఇది ఇలా చేయండి అని ఆర్డర్స్ ఇస్తే రైతులు ఏం చేయాలా? రైతులు బాధ పట్టించుకోరా మీరు? రైతులు ఏం చేయాలి? ఇప్పుడు మేము ఏ ఆఫీస్కి పోవాలి? ఎన్నిసార్లు తిరగాలి? ఎన్నిసార్లు తిరిగినా మాకు ఇదే పరిస్థితి. ఇప్పుడు రోడ్డు వేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత మేము ఎవరు కాళ్ళు పట్టుకోవాలా? ఎక్కడికి వెళ్ళాలి? మేము మా బాధ ఎవరితో చెప్పుకోవాలా? హైవే వాళ్ళు చూస్తే మాకు తెలియదు అంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మాకు ఆర్డర్స్ వచ్చాయి, మేము చేస్తున్నామంటారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. మేము ఎవరు కాడికి పోయి చెప్పుకోవాలి? ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ సార్ గారికి చిన్న మనవి. సార్, మమ్మల్ని ఏం చేయమంటారు? మా యందు దయవించి మాకు న్యాయం చేస్తారా, చేయరా? అది మీ చేతుల్లో పెడుతున్నాం సార్, మీ ఇష్టము. మేము ఉండేది మా చిన్న ఫ్యామిలీ సార్, మాకు అదే ఆధారం, అది తప్పకు వేరే ఆధారం లేదు. కావాలంటే మా పైన ఎలాంటి భూములు లేవు, అదే మాకు ఉండేది. అది పోతే ఇంకా మేము రోడ్డు పాలైనట్టే. మీరు ఏం చేస్తారో న్యాయం చేయండి సార్. DBS Institute of Technology, a symbol for excellent education. 100% placement సాధిస్తున్న విద్యా సంస్థ DBS. ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు. DBS Institute of Technology, DS Naidu Nagar, Kavali.